పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిలు క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. వేద పాఠశాల తరగతికి శ్రోతలకు స్వాగతం. ప్రపంచంలోని గ్రంథాల్లో అతి ప్రాముఖ్యమైన బైబిల్ గ్రంథ అధ్యయనమే నేటి మన రేడియో ప్రసారాలు. పరిశుద్ధమైన దైవారాధనకు ప్రేరణ కాగలిగిన కీర్తనల గ్రంథాన్ని ప్రారంభించుకుంటున్నాం. కావ్య గ్రంథాల్లో ఒకటైన ఈ కీర్తనల గ్రంథం ఎంతో ప్రీతిపాత్రమైనది. మనము మందిరానికి వెళ్ళినప్పుడు సంగీత సమయములో మనము పాడుకునే పాటలను గమనించినట్టయితే అధిక శాతము ఈ కీర్తనలే. ఈ కీర్తనల గ్రంథము నుండి సమకూర్చబడినవై ఉండడం మనం తెలుసుకుంటాం. ఇందులో కొన్ని తంతి వాయిద్యములపై పాడదగినవి అని ఉన్నాయి. కీర్తనల గ్రంథములో సంగీత వాయిద్యాల జాబితా కూడా ఉంది. అంటే ఈనాడు బాగా వాడకములో ఉన్న గిటార్ మరియు వయలిన్, మ్యాండలిన్ మొదలైన వాయిద్యాలతో పాడితే ఎంతో వినసొంపుగా ఉంటూ సంగీతానికి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. ఇంకా సమయంలో కూడా సమన్వయాన్ని పాటిస్తూ రాగతాల లయబద్ధంగా పాడదగినవి ఆయా కీర్తనల దగ్గర శల అనే పదాన్ని మనం చూస్తున్నాం. శల అంటే ఆగి ఆలోచించండి అని అర్థం. అంటే నేటి మన పాటల విధానములో చరణానికి చరణానికి మధ్య కొద్ది విరామము ఉంటూ ఉంది. దానికి కూడా వర్తిస్తుంది ఈ శల. ఇట్టి నియమ నిబంధనలు ఎక్కువగా సంగీత దర్శకుడు, ముఖ్య వాద్యగాండ్రు సంగీత బృందానికి చెందుతాయి. అయితే ఇట్టి నియమ నిబంధనలు ఈనాడు ఎంతగానో నిర్లక్ష్యపరచబడుతూ ఉన్నాయి. ఇంకా ఈ గ్రంథాన్ని తెరచి చదివినప్పుడు ఎంతో రమ్యమైన కావ్య విధానాన్ని మనం చూడవచ్చు. ఇందులో కొన్ని కీర్తనలు కొన్ని విధాలుగా ఉన్నాయి. అయితే వీటిలో మనము గమనించవలసిన 3 ముఖ్య విషయాలు చెబుతున్నాను వినండి. మొదటి విషయం, ఈ కీర్తనలోని భక్తుడు దేవుని గూర్చి దేవునితోనే మాట్లాడుతాడు. ఇది స్తుతి ఆరాధన విధానం. రెండవది, భక్తుడు మనిషిని గూర్చి దేవునితో మాట్లాడుతాడు. ఇది ప్రార్థనా విధానం. మూడవది, భక్తుడు దేవునితో దేనిని గూర్చి, ఎవరిని గూర్చి దేవునితో మాట్లాడకుండా మనిషితోనే దేవుని గూర్చి మాట్లాడుతుంటాడు. అది ప్రకటన లేక బోధ విధానం. ఇక ప్రశ్నోత్తర విధానములో కొన్ని ఉన్నాయి. అవి వ్యక్తిగత ధ్యానానికి సంబంధించినవై ఉంటాయి. కీర్తన గ్రంథములోని అధ్యాయాల్లో ఆయా అంశాలు, ఆయా ప్రస్తావనలు ఉంటూ ఉన్నాయి. ఇట్టి అంశాల్లో ధన్యుడు లేక ధన్యత లేక ఆశీర్వాద స్థితి అనేవి ప్రత్యేకంగా ఉన్నాయి. మొదటి కీర్తన, 23వ కీర్తన, 32వ కీర్తన, 128వ కీర్తన మరికొన్ని ఇట్టి ధన్యత అనే అంశముతో నిండి ఉన్నాయి. ధన్యుడు అనబడిన వానికి కలిగిన ఆశీర్వాదాలు ఏదో అనుకోని విధంగా కాకతాళీయంగా కలిగినవి కావు, లేక అదృష్టవశాత్తు సంభవించలేదు. కాని ఈ ఆశీర్వాదాలు అనబడేవి పర్యవసానాల విందు అని వర్ణించబడ్డాయి. ఆలస్యంగానో శీఘ్రంగానో ప్రతి ఒక్కరూ తమ తమ క్రియలకు లేక తామెంచుకున్న మార్గాలకు పర్యవసానాన్ని అనుభవించవలసిందే. ఇక ధన్యుడు అనేవాడు పొందిన ధన్యతలు, దీవెనలన్నీ అతని ఎంపికకు ఫలితంగా ప్రాప్తిస్తాయి. ఇక అతని ఎంపిక మాటకొస్తే అతని నమ్మకాల ఫలితంగా అతని ఎంపిక ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒకానొక జీవిత సందర్భంలో తన ఎన్నిక ద్వారా నిర్ణయం
తీసుకోవలసి వచ్చినప్పుడు అట్టి ఎన్నిక ఆ విషయంపై తన నమ్మకాన్ని అనుసరించి ఉంటుంది. ఈ విధంగా ఒక వ్యక్తి నమ్మకాల ఫలితం అతని ఎంపిక ఫలితం ధన్యత. అయితే కొన్నిసార్లు నమ్మకాలకు ఎంపికకు ఫలితంగా ధన్యతైన కలగొచ్చు, లేదా దుఃఖమైన కలగొచ్చు. కీర్తనల గ్రంథములో ఈ విధంగా కొన్ని ధన్యతల కీర్తనలు కాగా, మరికొన్ని భావోద్రేకపరమైన మరియు అనుభవైక వైద్యమైన, అంటే అనుభవములో నుండి వచ్చిన కీర్తనలై ఉన్నాయి. ఆయా రకాలైన ఉద్రేకాల వాతావరణాన్ని కీర్తన గ్రంథములో మనం కనుగొంటాం. ఈ విషయాన్ని నేను కూడా ఖండితంగా చెప్పగలను. నీవు నిరాశ చెంది ఉన్నావనుకో, అట్టి నిరాశకరమైన వాతావరణము నీకు ఒకానొక అధ్యాయములో దొరుకుతుంది. అలాగే నీపై తిరుగుబాటు జరుగుతూ ఉంది, నీవు వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉన్నావు. అట్టి అనుభవముతో వ్రాయబడిన మరొక కీర్తన నీవు కనుగొంటావు. నీవు తరచుగా ఎదుర్కొనే ఒకానొక శ్రమకరమైన పరిస్థితిని వీటిల్లోనూ చూడవచ్చు. ఈ విధంగా నీ అనుభవాలకు, అనుభూతులకు సరిసమానమైన పరిమాణములో సమాధానము లేక పరిష్కారము నీకు లభిస్తుంది. అయితే ఎలా జరుగుతుంది ఈ విధంగా అంటే, నీకు కలిగిన ఫలానా అవస్థలో, పరిస్థితిలో తానున్నప్పుడు ఆ కీర్తనకారుడేం చేశాడో తెలుసుకొని నీవు అదే చెయ్యాలి. చింత, నిరాశ, ఒత్తిడి, భయము మొదలైన వాటన్నిటిలో కీర్తనాకారుడే నీకు మాదిరి. ఈ విధంగా ఉద్రేకపరమైన మరియు స్వానుభవానికి సంబంధించినవి 3, 4, 34, 51, 55 కీర్తనలు. ఉదాహరణ, మరికొన్ని ఆరాధన అంశాన్ని కలిగి ఆరాధనకు నిర్వచనంగా ఉన్న కీర్తనలు ఉన్నాయి. ఇట్టివి ఎక్కువగా లేవు. అంటే భక్తుడు దేవుని గూర్చి దేవునితో మాట్లాడేవి కొద్ది కీర్తనలే ఉన్నాయి. దేవునితో మనిషిని గూర్చి మాట్లాడే కీర్తనలు కూడా అధికంగానే ఉన్నాయి. అదేవిధంగా దేవుని గూర్చి మనిషికి ప్రకటిస్తున్న కీర్తనలు కూడా అధికంగానే ఉన్నాయి. ఈ విధంగా కీర్తనల గ్రంథములో కొరత అంటూ లేదు. ఆరాధన కీర్తనలో ఆరాధకుడు తానొక్కడే దేవుణ్ణి ఆరాధించడం లేదుగాని ఆరాధన విధానాన్ని కూడా బోధిస్తున్నాడు. అసలు ఆరాధన అంటే ఏమిటి అనేది కూడా తెలియజేస్తున్నాడు. నీవు దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఏమి సంభవించగలదో తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా 8, 63, 100, 103, 107 మొదలైన కీర్తనలు ఉదాహరణ. ఆరాధనాత్మక కీర్తనలై ఉన్నాయి ఈ కీర్తనలు. ఇప్పటి వరకు మనము తెలుసుకున్నవిగాక ప్రార్థనాత్మక కీర్తనలు ఉన్నాయి. ఒకానొక ధ్యానపూర్వకమైన కీర్తనలో ఒక భక్తుడు తన శత్రువులను గూర్చి ప్రార్థిస్తూ శత్రువులను గూర్చి ఎంతో దయలేకుండా మాట్లాడాడు. అట్టి కఠినమైన మాటలా శత్రువులను గూర్చి అని నీవు అనుకోవచ్చు. యెహోవా, నిన్ను ద్వేషించువారిని నేనును ద్వేషించుచున్నాను గదా, నీ మీద లేచువారిని నేను అసహించుకొనుచున్నాను గదా, వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను. దావీదు తన శత్రువులను గూర్చి ప్రార్థించిన విషయాన్ని మనము అర్థం చేసుకోవాలంటే మనకు చరిత్ర అవగాహన అవసరం. యేసుప్రభు కొండపై చేసిన ప్రసంగములో నీ పొరుగువారిని ప్రేమించి శత్రువుని ద్వేషించుమనిన మాట మీరు విన్నారు గదా అని ప్రభు చెప్పిన మాట వెనుక ఉన్న ఉద్దేశ్యం కీర్తనాకారుడి ప్రార్థనలోని శత్రువుని గుర్చిన తీర్మానాలే. ఇక కీర్తనలో మరికొన్ని కీర్తనలు ప్రవచనాత్మకమైనవి ఉన్నాయి. కీర్తనాకారుడు తరచుగా ఒక ప్రవక్త వలె ఆయా కీర్తనలో మాట్లాడుతూ వచ్చాడు. 16వ కీర్తన, 22వ కీర్తన, 8వ కీర్తన, 2వ కీర్తన మొదలైన ఈ కీర్తనలు మెస్సియాను గూర్చిన ప్రవచనాలతో వ్రాయబడ్డాయి. పెంతెకొస్తు దినాన పేతురు ప్రసంగించినప్పుడు అతడు దావీదును ఒక ప్రవక్తయని వర్ణించాడు. ఈ విధంగా 16వ కీర్తనలో యేసుప్రభు యొక్క రాకడను మాత్రమే గాక ఆయన పునరుత్థానాన్ని కూడా దావీదు ప్రవచించాడు. ప్రభు మొదటి 2 రాకళ్లను గూర్చి దావీదు ఆయా కీర్తనలో రచించాడు. ఇక కీర్తనలో చారిత్రక కీర్తనలు కూడా ఉన్నాయి. రాజులు, వృత్తాంతముల గ్రంథాల్లోని చారిత్రక వాస్తవాల్ని
ఆయా కీర్తనలో మనం కనుగొంటాం. ఈ విధంగా కీర్తనలో అధిక భాగము దావీదుచే వ్రాయబడినట్టు మనం కనుగొంటాం. ఈ చారిత్రక గ్రంథాల నుండి ఈ విషయాన్ని మనం తెలుసుకోగలం. ఈ విధంగా దావీదు వ్రాసిన ప్రతి కీర్తన మరియు ఇతర కీర్తనలన్నీ ఏ విధంగా, ఏ సందర్భములో, ఏ కారణంగా, ఏ అంశంపై, ఏ చోట, ఏ పరిస్థితుల్లో వ్రాయబడ్డాయో అనేది మనకు తెలియచేయబడుతూ ఉంది. అంతేగాక ఒక్కొక్క కీర్తన ఈ విధంగా వ్రాయబడినప్పుడు దావీదు కీర్తనాకారుడి హృదయ స్థితి ఏ విధంగా ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. గనుక ఆయా కీర్తనలు మనం చదువుతున్నప్పుడు వాటి అర్థము మరియు అన్వయించుకునే విధానము మనకు తెలియచేయబడతాయి. క్రీస్తు పూర్వము ప్రాచీన పాత నిబంధన ప్రతులు గ్రీకులో తర్జుమా చేయబడక మునుపు కీర్తన గ్రంథం 5 భాగాలుగా విభజించబడింది. మొదటి 41 కీర్తన ఒక భాగము, 42వ కీర్తన నుండి 72వ కీర్తన వరకు రెండవ భాగము, 73వ కీర్తన నుండి 90వ కీర్తన వరకు మూడవ భాగము, 91వ కీర్తన నుండి 107వ కీర్తన వరకు 4వ భాగము, 108వ కీర్తన నుండి 150వ కీర్తన వరకు 5వ భాగము. ఈ విధంగా 5 భాగాలుగా విభజించబడ్డాయి. వీటిలో 73 కీర్తనలు దావీదుచే, 12 కీర్తనలు ఆసాపుచే, 11 కీర్తనలు కోరహు కుమారులచే, 2 కీర్తనలు సొలొమోనుచే, ఇక ఎజ్రా, మోషే ఒక్కొక్క కీర్తన వ్రాశారు. మిగిలిన వాటి వివరము మనకు తెలియదు. అయితే కొందరు లేవీయులు దావీదుచే నియమించబడిన సంగీత కోవిదులు వ్రాసి ఉండవచ్చని అనుకుంటారు. ఈ కీర్తనల గ్రంథం ఎంతో ప్రీతిపాత్రమైనది. 1189 అధ్యాయాలు మొత్తం ఈ గ్రంథములో ఉన్నాయి. ఇంతవరకు మనము నేర్చుకున్న కీర్తన గ్రంథంలోని ముఖ్య విషయాలు మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కీర్తనలోని భక్తుడు దేవుని గూర్చి దేవునితోనే మాట్లాడే విధానాన్ని స్తుతి ఆరాధన విధానమని, 2 భక్తుడు మనిషిని గూర్చి దేవునితో మాట్లాడే విధానం ప్రార్థనా విధానమని, 3 భక్తుడు దేవుని గూర్చి మనిషితో మాట్లాడడం ఇది బోధనా విధానమని. కీర్తనల గ్రంథాన్ని మరో 3 రకాలుగా విభజించుకోవచ్చు. 1 ఆరాధనాత్మక కీర్తనలు, 2 ప్రవచనాత్మక కీర్తనలు, 3 చారిత్రాత్మక కీర్తనలు. కొన్ని కీర్తనలు బోధనపరమైనవిగా ఉన్నాయి. అంటే ఇట్టి కీర్తనలు దేవుని గూర్చిన ఆయా విషయాలు మనిషికి బోధిస్తున్నాయి. బైబిల్లోని 1189 అధ్యాయాల్లో నుండి ఈ 23వ కీర్తన నాకెంతో ఇష్టమైన భాగం. ఈ అధ్యాయము నిజంగా ఎంతో గొప్పది అని నేను నమ్ముతున్నాను. ఒకసారి ఈ అధ్యాయమంతటినీ మనం చదువుకుందాం. మీరు నాతో అనుసరించండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద దీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ కీర్తనలోని బోధను దావీదు నీకు నాకు బోధిస్తూ ఉన్నాడు. దేవుని గూర్చి దావీదు మనిషితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది గొర్రెల సంభాషణ అని ఈ 23వ కీర్తన గూర్చి ఎవరో అన్నారు. కంచెను దాటి పచ్చిక వైపు చూస్తూ ఒక చిన్న గొర్రె ఈ మాటల్ని చెబుతూ ఉన్నట్టుంది. నా కాపరిని గూర్చి చెబుతున్నాను వినండి. నిజంగా నాకు ఒక కాపరి ఉన్నాడు గనుక ఏ లోటు లేక సమస్తము కలిగి ఉన్నాను. నాకు పచ్చిక బయళ్ళున్నాయి. నిశ్చలంగా కదలకుండా నెమ్మదిగా ఉండే శాంతి జలాలు నాకు ఉన్నాయి. నా గిన్నె ఎల్లవేళలా నిండి పొర్లుతూ ఉంటుంది. నేను నడిపించబడుతున్న మార్గాలు నీతి మార్గాలని నాకు తెలిసింది.
దేవుని మంచితనము, దయ ఒకదాని వెంట ఒకటిగా నన్ను వెన్నంటి ఉన్నాయి. ఈ విధంగా నా జీవితము తరువాత కూడా ఇటువంటి నా మంచి కాపరితో సదాకాలము జీవిస్తాను. నా కాపరిని బట్టి లేక నా కాపరి కారణంగా నేనిప్పటి వరకు చెప్పినదంతా నిజము. ఇది 23వ కీర్తనలోని ఒక చిన్న గొర్రె యొక్క అనుభవ సాక్ష్యము లేక ఆత్మ కథ. ఈ విధంగా ఈ కీర్తన దావీదు అనబడిన ధన్యుడి కీర్తన. సాధారణంగా ఒక మనిషి లేక విశ్వాసి తన జీవితం మొత్తానికి ఏమైతే కోరుకుంటాడో అట్టి అనుభవాన్ని దావీదు కలిగుంటూ వచ్చాడు. పచ్చిక బయళ్ళు అనేవి బాహ్య సంబంధమైన ఆశీర్వాదాలకు సూచనగా ఉన్నాయి. అయితే కొందరికి పచ్చిక బయళ్లతో పాటు కడుపులో పుండ్లు, మంటలు మొదలైనవి కూడా ఉంటాయి. కాని దావీదైతే శాంతి అనే జల సమృద్ధిని పచ్చిక బయళ్ల ఆశీర్వాదముతో పాటుగా కలిగి ఉన్నాడు. ఇక నేను నడిపించబడే మార్గాలు నీతి మార్గాలని నాకు తెలుసు అంటున్నాడు. నిజంగా ఎంత ఆశ్చర్యం, ఎంత ఆధిక్యత! నీతి మార్గములో ప్రయాణం. ఇట్టి నీతి మార్గములోని తన నడకలో దావీదు నిశ్చయత కలిగి ఉన్నాడు. ఇక సంతోషానికి సాదృశ్యమై సూచనయున్న గిన్నె నిండి పొర్లే విధంగా దావీదుకు నింపబడింది. ప్రతి ఒక్కరి జీవితము ఆ విధంగా ఉంటే ఎంత సంతోషాన్ని అనుభవించగలరు? ఈ విధంగా నీవు సర్వ సమృద్ధి, శాంతి, సంతోష ఆశీర్వాదాలను కలిగి ఉండాలని నీవు ఆశిస్తే అటు జీవితానికి దేవుడే కాపరి అయ్యున్న అనుభవము కావాలి. ఈ విధంగా ఎప్పుడైతే దేవుణ్ణి నా కాపరి అని చెప్పగలమో అప్పుడే పచ్చిక బయళ్ళు, శాంతి జలాలు, నిండి పొర్లుచున్న గిన్నె, నీతి మార్గాల అనుభవాన్ని మనం పొందగలం. ఇట్టి అనుభవమే మన జీవితాలకు గొప్ప పరిష్కారం. దేవుడే నా కాపరి అని చెప్పడంలో నేనాయన గొర్రెను అనే సత్యాన్ని లేక స్థితిని అంగీకరించడం కూడా జరుగుతుంది. ఈ విధంగా ఈ 23వ అధ్యాయాన్ని 2 వైపులా ధ్యానిస్తే, అంటే గొర్రె యొక్క స్థాయి లేక సమస్య, కాపరి యొక్క సమర్థత రెండూ మనకు తెలియవస్తాయి. అయితే అనేకులు మన కాపరి అయిన దేవుని ఎదుట నిస్సహాయ గొర్రెలమనే విషయాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే తాము పరిష్కరించుకోలేని సమస్య అంటూ ఏదీ ఉండదని ఇట్టివారి నమ్మకమై ఉంది. అయితే 23వ కీర్తన ప్రకారం దేవుడే తన కాపరి, తన ఆశీర్వాదాలన్నిటికీ మూలము ఆయనే అనే సత్యాన్ని దావీదు అంగీకరిస్తూ వచ్చాడు. దేవుడే నా కాపరి అని మనము చెప్పగలిగినంతకాలము మన పచ్చిక బయళ్ళు లేక మేత స్థలాలు ఎండిపోక పచ్చగానే ఉంటాయి. మన జలాలు నిశ్చలంగానే ఉంటాయి. గిన్నె నిండుతూ పొర్లుతూనే ఉంటుంది. గనుక సమస్త మంచికి, సకలాశీర్వాదాలకు కాపరి గొర్రెల మధ్య నుండే సత్సంబంధమే మూలము కాగలదు. అయితే గొర్రెకు కాపరితో ఇట్టి సంబంధం ఎలా స్థాపించబడుతుంది? 2వ చరణంలో మనం చూస్తాం. ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. గొర్రెల పెంపకపు వ్యవస్థలో ఈ విషయాలు విపులంగా తెలుస్తాయి. ఎలా కాపరి గొర్రెలను పరుండబెడతాడు? ఈ పరుండబెట్టడంలోని ఉద్దేశ్యము, అర్థమేమిటి అంటే, కాపరి గొర్రెలకు ఎల్లవేళలా దుడ్డుకర్ర దండాల్ని తన చేత కలిగి ఉంటాడు. గొర్రెల్ని చీల్చి చెండాడే క్రూర మృగాల నుండి కాపరి దండం రక్షిస్తుంది. దుడ్డుకర్ర ఒక ప్రక్క కొక్కెము, మరో ప్రక్క నొక్కి పట్టేంత మందంగా, దిట్టంగా ఉంటుంది. దుడ్డుకర్ర సహాయముతో గొర్రెల్ని నడిపించి క్రమశిక్షణ నిర్వహించడములో దుడ్డుకర్ర మంచి సహాయకారి. ఈ దుడ్డుకర్రకు ఒక కొన నుండే కొక్కెము తిరుగాడే గొర్రెల్ని దారిలోనికి తీసుకురావడానికి ఉద్దేశించబడుతుంది. కాపరి వాటిని తన అదుపులోనికి తీసుకునే సమయములో మందంగా ఉండే వైపు నుండి గొర్రె తల మీద ఒక్కటి కొట్టి 2 కొమ్ముల మధ్య ఒత్తిపట్టి పండుకోబెడతాడు. ఎంత బావుందో చూశారా? అయితే నెత్తిమీద 2 కొమ్ముల మధ్య ఇవ్వబడే ఆ దెబ్బ ఏంటి అంటే, మనకు మనము పరిష్కరించుకోలేని సమస్యలు. ఇక తన నామమును బట్టి
నీతి మార్గములో నడిపించేది ఏమయుంది? దేవుడే నా కాపరి అని మనం తెలుసుకొని ఆ క్రమములో కొన్ని అనుభవాల గుండా వెళ్ళాక మళ్లీ మళ్లీ పడిపోవడం కూడా జరుగుతుంది. అట్టి పరిస్థితుల్లో తన నీతి మార్గాల్లో ప్రభు నిన్ను నన్ను నడిపిస్తాడు. ఇక ఇట్టి గొప్ప వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోగలిగితే మొదటిగా ఆయన మన కాపరి అని చెప్పగలగాలి. దేవుణ్ణి నీ కాపరిగా చెప్పగలిగిన అనుభవం నీకుందా? దేవుడు నీ కాపరి అని నీవు చెప్పగలిగిన నీ మొదటి అనుభవంలో నీ పచ్చిక పచ్చగా, నీ జలాలు నిమ్మలంగా ఉండి, నీ గిన్నె నిండి పొర్లుతూ ఉండగా, అట్టి సుభిక్షమైన స్థితిలో ఏలాగో మార్పు కలిగి ఉండొచ్చు. నీ పచ్చిక ఎండిపోయిందేమో, నీ గిన్నె వెలితి లేక ఖాళీ అయిపోయిందేమో. అట్టి సమయములో దేవుడైన నీ కాపరి తిరిగి నీ జీవితాన్ని అదుపులోనికి తీసుకున్నదే నీ ముందు ఉంచబడే లేక తెరువుబడే నీతి మార్గం. ఈ విధంగా తన మార్గములో మనలను దేవుడు నడిపిస్తాడు. నీ జీవితములో ఎండిపోయిన సంతోషం, కోల్పోయినవన్నీ పోగొట్టుకున్న అనుభవం కలిగి తిరిగి పైకెత్తబడాలని, నీ జీవితము పునరుద్ధరించబడాలనే అవసరతను నీవు గుర్తించినట్టయితే దేవుడే నీ కాపరి అనే విషయాన్ని మరోసారి తెలుసుకుంటావు. ఈ విధంగా నీ దేవుడైన కాపరి నిన్ను శాంతి జలాల వైపుకు, నీతి మార్గాల వైపుకు నడిపిస్తాడు. 23వ కీర్తన ఈ విధమైన జీవిత వేదాంత సారాన్ని మనకు బోధిస్తూ ఉంది. దేవుడే నా కాపరి అనే సత్యమే ఈ అధ్యాయములో నుండి మనకివ్వబడే జీవిత సూత్రమయుంది. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలాల యొద్దకు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నా ప్రాణానికి సేదదీరుస్తూ ఉన్నాడు. తన నామాన్ని బట్టి నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఇది 23వ కీర్తన నుండైన జీవిత వేదాంతం. ఇక దీనిలో జీవిత సూత్రముతో పాటు మరణించడం ఎలాగో కూడా నేర్పుతూ ఉన్నాడు దేవుడు. క్రైస్తవ్యము ఆధారంగా మరణాన్ని గూర్చిన గొప్ప సందేశము దీనిలో ఇవ్వబడింది. బహుశా మనలో ఎవరము కూడా చావాలని కోరుకోం. కాని చివరగా మన కాపరి మన కోసం కనిపెట్టుకొని ఉన్న నిత్యత్వపు ఆశీర్వాదాలు మనకు ఇచ్చి నిత్య జీవములో పాలి భాగస్తుల్ని చేయాలని మరణానుభవం గుండా మనలను తీసుకుని వెళతాడు. ఈ అనుభవం గుండా పచ్చిక బయళ్ళు, శాంతి జలాలు మొదలైన ఆశీర్వాదాల్లోనికి వెళ్ళవచ్చు. అలాగే పచ్చిక బయళ్ళు, శాంతి జలాలు, నిండి పొర్లుచున్న గిన్నె మొదలైనవి ఇక్కడ నీవు కలిగి ఉన్న ఇట్టి సమృద్ధి అనుభవాలు మరొకరికి అందజేయగలం. ఇతరులు ఇట్టి ఆశీర్వాదాలు నీ నుండి పొంది వారు కూడా నిత్యత్వపు అనుభవానికి, ఆశీర్వాదానికి చేర్చబడే వరకు, నిత్యత్వపు విలువల్ని వారు నేర్చుకునే వరకు వారికి నీవు సహాయపడవచ్చు. ఇక ఇదే 23వ కీర్తనలో జీవన్మరణ వేదాంతముతో పాటు వైఫల్య వేదాంతము కూడా నేర్పబడుతుంది. ఇదేమిటి అంటారా? కొందరికి జీవించటం ఎలాగో తెలుసు, మరికొందరు నిత్యత్వపు విలువలు కలిగి మరణానికి సిద్ధముగా కూడా ఉంటారు. అయితే వైఫల్య వేదాంతము ఏంటో చాలామందికి తెలియదు. అయితే బహుకొద్ది మందికి ఎంతో అరుదుగా వైఫల్యం చెందడం ఎలాగో అనేది తెలుసు. కాని అసలు చాలామంది వైఫల్యము అనేదానికి చాలా భయపడుతూ ఉంటారు. కొందరైతే వైఫల్యం చెందినప్పుడు ఆత్మహత్యలకు కూడా సిద్ధపడిపోతూ ఉంటారు. ఇక వైఫల్యం చెందడంలోని అర్థము లేక ఉద్దేశ్యం ఏమిటంటే, దుడ్డుకర్ర దండాలతో క్రమశిక్షణ చేసి సరైన దారిలో పెట్టగల కాపరి నాయకత్వములోనికి రావడమే. ఈ విధమైన నీతి మార్గము గుండా వైఫల్యము నుండి పునరుద్ధరించబడగలం. ఆయన మనలను క్రమశిక్షణ చేసి పరుండబెట్టిన తరువాతనే దేవుణ్ణి మన కాపరి అని చెప్పగలం. ఆయన మనలను పరుండబెడుతూ ఉన్న పరిస్థితుల్లో నేను దేనికి భయపడనని కూడా చెప్పగలుగుతాం. ఆయన దుడ్డుకర్ర దండము యొక్క వివరాలు ఇంత కఠినంగా ఉంటున్నాయి. కాని ఇవే మనల్ని ఆదరించగల సామర్థ్యాల్ని కలిగి ఉన్నాయి. శోధనలు, సమస్యలు మొదలైనవి మనలను ముంచివేస్తున్నప్పుడు ఆయన మనకు భోజనాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆయన ఎల్లవేళలా మన మంచి కాపరి. ఇటు కాపరితో నీ సంబంధము ఈ విధంగా ఉంది. ఆయన ఎవరిని ఒత్తిడి చేయడు, కాని
తన ప్రేమ సంరక్షణలోనికి ఆయన మనం తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ శ్రేష్టమైన సమయంలో ఆయనకు నిన్ను నీవు సమర్పించుకొని ఆయన దీవెన పొందుమని మనవి చేస్తూ ఉన్నాను. దైవాశీస్సులు. ఆమెన్. మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిలు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి. మా అడ్రస్: వేద పాఠశాల, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. వచ్చే తరగతిలో మరికొన్ని సత్యాలు నేర్చుకుందాం. దేవుడు మిమ్ములను దీవించి కాపాడునుగాక. ఆమెన్. మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిలు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి. మా అడ్రస్: వేద పాఠశాల, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా అడ్రస్ మరొకసారి: వేద పాఠశాల, విశ్వవాణి, పోస్ట్ బాక్స్ నంబర్ 4, సికింద్రాబాద్ 500017.